రుక్మిణి మాతా మందిర్. ద్వారకలో శ్రీకృష్ణుడి గుడి చూసాము, అలానే ఇప్పుడు రుక్మిణి మాత మందిర్. ఇక్కడ ప్రతి గుడిలో కూడా పైన జెండా ఎగరేస్తున్నారు. ఈ రోజుకి 6 సార్లు ద్వారకలో మార్చినట్టు ఇక్కడ కూడా మారుస్తారేమో. మొత్తానికి 4 జెండాలు కనబడుతున్నాయి ఇక్కడ. ప్రతి జెండా మీద కూడా సూర్యచంద్రులు ఉన్నారు. అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం ద్వారక ఉంటుందనే ఉద్దేశమేమో, కానీ ఆ గుర్తు మాత్రం అలానే ఉన్నాయి. రుక్మిణి మాతా మందిర్లో అంబే మాత అమ్మవారి గుడి స్టార్టింగ్లో ఉంది. గుడి తలుపు ఇంకా తీయలేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం పూట ఒక 10 నిమిషాల్లో ఓపెన్ చేస్తామన్నారు. ఈలోపు ఈ గుడి కన్స్ట్రక్షన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్, సేమ్ ద్వారకలో ఎలా ఉంది కృష్ణుడి గుడి అలానే ఇది కూడా కన్స్ట్రక్షన్ ఉంది. కానీ నిశ్చితంగా కనుక మీరు గమనించినట్టయితే విగ్రహాలని కూడా ఈ ఉప్పు రాయికి ఉప్పు నీళ్ళతో బాగా ఇదైపోతే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. గుడి అంతా కూడా విగ్రహాలు ఇలానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వాతావరణం ఇది ఓవరాల్ రుక్మిణి మాత మందిర్. ఈ ఒక్క గుడి ఒకటే ఉంది ఇక్కడ, కాసేపట్లో ఓపెన్ చేస్తాం. మూల్ ద్వారక పంచద్వారకల్లో ఒక ద్వారక కాకపోయినప్పటికీ కూడా మూల్ ద్వారక అని ఈ ద్వారక దగ్గరలో ఉంది. శ్రీకృష్ణ భగవానుల వారు రెస్ట్ తీసుకున్న ప్రదేశం అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో ఒకటేమో గణేష్ మహారాజ్ ఈయనొకరు, మరొక ఉపాలయం సరస్వతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. శ్రీ వాదేశ్వరి అమ్మవారి ఉపాలయం కూడా ఇక్కడ ఉన్నది. అలానే గౌతమ బుద్ధుల వారు ఉంటాను, అంటే గుజరాత్లో అర్థం కావటం లేదు, మేబీ గౌతమ బుద్ధుల వారి విగ్రహం కూడా ఉంది. మరి ఇక్కడ ఎందుకో నాకు అంతగా అర్థం కాలేదు. శ్రీనారాయణుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అదే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అలానే గాయత్రి మాత ఉపాలయం కూడా ఉంది ఇక్కడ. సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయం. ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిమ, గర్భగుడిలో ఉన్న శివలింగం కొంత డిఫరెంట్గా ఉంది గర్భాలయంలో. ఇటుపక్కేమో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఈ ఆలయం ఇది కూడా కొంచెం రెగ్యులర్గా ఉండే ఆలయాలాగానే ఉన్నది. అలానే సీతారాముల వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక ఉపాలయంలో బ్రహ్మకు గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, మనం గమనించాం. ఇక్కడ బ్రహ్మ విగ్రహం కూడా ఒక చిన్న ఉపాలయంలో ఉన్నది. సూర్యనారాయణ విగ్రహం కూడా ఇక్కడ వెలిసి. ఈ గోపురం ఆలయం కనుక మీరు గమనిస్తే పూరి జగన్నాథ ఆలయంలానే ఉంది. ఇక్కడ పైన ప్రతి ఆలయంలో కూడా పైన జెండా ఇలా ఎగరేయటం ఆనవాయితీగా ఉంది, చాలా పెద్దది. ఇక్కడ ప్రతి గోపురం మీద ఇలా జెండా అనేది ఎగరేస్తూ ఉంది. ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఇలానే ఉంది. దీన్ని మూల్ ద్వారక అంటారు. కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న ఆలయంగా ఇది. మధుర నుంచి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెప్తున్నారు. ముందు చిన్నది ఒకటి ఉంది. ఇప్పుడు మనం మూల్ ద్వారకలో అసలైన గుడి గర్భగుడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. చూడండి, ఇక్కడ శివాలయం ఉంది. నీలకంఠ మహాదేవ్ అంటారు. మూల్ ద్వారకాధీష్ శ్రీ నీలకంఠ మహాదేవ్. అంటే ఇక్కడ కృష్ణువారు ఉన్నప్పుడు నీలకంఠ మహాదేవుని పూజించారు. సో హరిహరులు ఇద్దరు ఒకే చోట ఉన్నారు అని అర్థం. నీలకంఠ మహాదేవ్, అలానే పైన కృష్ణ భగవానుడు. చూడండి, బాగా జూమ్లో మీకు చూపిస్తున్నాను. ఇది మన మూల్ ద్వారకలో ఉన్న భగవాన్ శ్రీకృష్ణుల వారి యొక్క ప్రతిమ. ద్వారకాధీష్ మహారాజ్కి జై, శ్రీకృష్ణ భగవాన్కి జై. హరిహరులు ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్న గర్భాలయం ఇది. ఈ గుళ్ళో ఉన్న పెద్ద రావి చెట్టు, ఇది కూడా ఒక రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టుకి చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి 2.
ఈ 2 శివలింగాలు రావి చెట్టు కింద. ఆ ఆలయం బయట వైపు కూడా ఒక చిన్న చిన్న ఉప్పాలయాలు ఒక 2, 3 ఉన్నాయి. ఇది ఓవరాల్గా